ముఖమలా ఉంటుందా? పల్లవి ఈ చీర కట్టుకున్నా బాగుంటుంది బాస్. మా అమ్మాయి వచ్చిందేమని వచ్చా. చూడలేదండి. ఎక్కడున్నాడు? ఇచ్చిన బాబు వెళ్ళిపోయాడా? ఎక్కడికి సార్? చెప్తా. వెళ్ళు వెళ్ళు సార్, వెళ్ళి చూడు. ఆ రియాక్షన్ కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేశా. ఇట్స్ డిజాస్టర్స్. ప్లీజ్ నన్ను పొగడు. ఇంత దారుణం జరుగుతుంది ఒక తండ్రిగా ఎలా ఊరుకున్నారు సార్? నేను తండ్రినేనయ్యా, కానీ మొదటగా ఒక హ్యూమన్ బీయింగ్ ని. యు గ్రేట్ సార్. అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మీకు రెండో కూతురుందా? రెండో కూతురేంటి, ఒక్క కూతురేనయ్యా. ఇందాక పరిచయం చేశానుగా ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? చూడండి, నా కూతురుతో కూడా విన్యాసాలు మొదలు పెట్టావరా? నీ అమ్మ కడుపు మాడ. ఏంటన్నా 6 అడుగులు గోడిని 4 అడుగులు నువ్వు దూకేశావా? ఏంటి నేను వచ్చిన ఎమోషన్ అర్థం చేసుకోకుండా అడుగులు లెక్క పెడుతున్నావా? అయినా వాడితో నీకు పని అంటే వెళ్ళి లోపలికెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళు. యూస్లెస్ ఫెలో. అమ్మా ఈ రోజు నుంచి నువ్వు యాంటీ స్మగ్లింగ్ స్క్వాడ్ వింగ్ కి ఇన్స్పెక్టర్ వి. ఆల్ ద బెస్ట్. ఈ 10 రోజులు అక్కడే ఉండి పెళ్ళయ్యాక ఇంటికి వస్తాం. నా పేరు భగ్గ. సారికి సలాం చేద్దామని వచ్చాం. రేయ్ అక్కడ పెట్టండి రా. అడగకుండా కూర్చున్నానని ఏమి అనుకోకమ్మా. మీ ఆయనకి మెడలొచ్చింది నా వల్లే. 50 కోట్లు విలువైన సరుకు పోతే పోనీ. మీ ఆయనకి ప్రమోషన్ వచ్చింది, సంతోషం. కానీ అమ్మా, పోలీసులకి పేరొచ్చే కొద్దీ ఆయుష్ తగ్గుద్ది. అందుకే మీ ఆయన ఆరోగ్యం బాగుండాలని పళ్ళు తీసుకొచ్చా. ఫ్రూట్స్ లేరా? లే. మర్యాదగా మాట్లాడు. అన్ననే రా అంటావా? లేకపోతే ఇంకేమన్నారా? ఇప్పటిదాకా మీ అన్నకి కరెక్ట్ మగాడు తగలలేదురా, ఇప్పుడు తగిలాడు. అందుకే భయపడుతూ బుట్టతో వచ్చాడు. ఇలా సంధి కోసం నువ్వు రావక్కర్లేదురా. టైం వచ్చినప్పుడు ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నిన్ను ఈ ఊరి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి నీకు తగ్గ మర్యాద చేస్తాడు. వా. ఏంటే నీ పొగరు? ఉంటుందిరా, భర్త మీద అపారమైన నమ్మకం కదా. మీ ఆయన జాగ్రత్తమ్మా. ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటాను గాని మా ఆయన చేతుల్లో నీ ఆయుష్ పోకుండా చూసుకో.
నీ లెవెల్కి నువ్వు అలా అవమానపడ్డాం నాకు నచ్చలేదన్నా. ప్రమోషన్ వచ్చింది కదా అని పళ్లబుట్టతో వెళ్లి పలకరించి రావడానికి వాడు నా బంధువేం కాదురా. చిన్న జలక్కివ్వడానికి వెళ్ళా. ఇంకా సేపట్లో భూమ్. పళ్ళబుట్ట వాడి ఇంట్లో వదిలేసి వచ్చాం కదా, మళ్ళీ జీప్లోకి ఎలా వచ్చిందిరా? డీల్ కుదరలేదు కదా అని నేనే తెచ్చేసానన్నా. పాముని సంకలో పెట్టుకుని వచ్చాడు. అన్నోయ్ జస్ట్ మిస్ అయిపోయాడు, లేకపోతే ఆ బగ్గ గడపన అయిపోయేదన్నా. పోలీసోడి ఇంట్లో బాంబు పెట్టడానికి వెళ్తే అది ఆడి జీపులోనే పేలిపోయిందంట. దేనికి రా గంతలేస్తున్నావు? ఇక్కడ ఓడోడిపోతే మనం గెలవాలరా. మనం ఓడిపోయి మన శత్రువు ఓడిపోయాడంటే దాని అర్థం అన్నా రేపు ఆ పోలీసుడు బగ్గా సరుకును కోర్టులో అప్పచెప్తాడంటనా? కోర్టుకి సబ్మిట్ చేయాల్సింది సార్, కాల్ చేసేవేంట్రా? సరుకు లారీలో లేదురా, ట్రైన్ లోకి షిఫ్ట్ చేశా. ఏంట్రా అన్నా? పేపర్లో న్యూస్ మనం అనుకున్నట్టే వస్తుంది. డ్యూటీ చేస్తా ప్రాణాలు కోల్పోయినా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఏ పోలీసోడైనా ఈ భగ్గా పేరు పలకాలంటే వణికిపోవాలి. సరే ఏంట్రా ఇంకా అర్థం కాలేదా?
ఏంట్రా గేమ్ ఆడతారా అన్నదమ్ములిద్దరు? ఇక్కడ నువ్వు అక్కడ నీ తమ్ముడు ఒకేసారి ఫినిష్. ఈ డమ్మీ పోలీస్ ని పట్టాల మీద ఏండ్రా. Don't worry, he's out of danger. ఎరా, మీ అన్నయ్య ఒంట్లోంచి రక్తం బాగా పోయిందని మా వాళ్ళు చెప్పారు. నీకే గ్రూప్ రక్తం కావాలో చెప్పు. ఏ గ్రూప్ కావాలన్నా ఉంది. అదృష్టవంతుడురా, ప్రాణాలతో మిగిలిపోయాడు. పాపం, ఇక నుంచి కాకి డ్రెస్ వేసుకునే అవకాశమే లేదంట కదా. లేకపోతే ఆటలాడాలా? నువ్వు మొదలెట్టిన ఆటలోకి నేనొచ్చి నిన్ను దెబ్బ కొట్టాను. బతికింది సంతోషం అనుకుని నీ అన్నని ఎక్కడికైనా దూరంగా తీసుకుపో. ఓ, ఏంట్రా భయపెడుతున్నావా, బతిమాలుతున్నావా? వాడిని కొట్టేటప్పుడు మీలో ఏ ఒక్కడికి గుర్తు రాలేదా? మీరు కొట్టేది ఒక పోలీస్ ఆఫీసర్ని కాదు, మా అన్ననని. రక్తం మాలో ఒక్కడికే పోయి ఉండొచ్చు, కానీ ఈ గాయం మా ఇద్దరిది. దెబ్బ మాలో ఒక్కడికే పడి ఉండొచ్చు, కానీ ఈ పగ మా ఇద్దరిది. ఆడు బతికిపోవడం ఆడదృష్టం కాదురా, ఆడు బతికొండడం మీ అదృష్టం. లేకపోతే ఇక్కడికిక్కడే మీ అందరినీ పాతేసేవాడిని. వద్దురా, ఇప్పుడే వద్దు. మా అన్నయ్య లేచి నడిచేంత వరకు మీరందరు ప్రాణాలతోనే ఉండాలి.
లేచి నడిచేంత వరకు. ఎవడిచ్చిన రక్తం వాడే జాగ్రత్తగా దాచుకొని పెట్టుకోండి, అది మీకే పనికొస్తుంది. వాళ్ళొక్కడిని గుండె మీద కాలేసి అడుగుతున్నాడు, మేము ఇలాగే కొడతావు నువ్వేం పీకుతావని. దానికి పిరికోడ్లా పారిపోవడం సమాధానం కాదు, తిరగబడి కొట్టడమే సమాధానం. నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి జీవం ఉందనుకుంటే నువ్వు కొట్టే ఒక్కొక్క